హలో అందరికీ, నేనైతే చాలా బాగున్నానండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని నేను ఇట్లా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నానండి. ఒక 2 చిన్న సైజు టమాటాలు కూడా చేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాను. పొయ్యిపై కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని వేడెక్కాక అందులో సాజీరాను కూడా వేసి ఉంచానండి. ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా వేసేసి కాస్త వేగనిచ్చాను. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలండి. ఈ పేస్ట్ కాస్త కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. చూడండి కలర్ వచ్చేసిందండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా వేగనివ్వాలండి. కాస్త వేగితే సరిపోతుంది. చూడండి పచ్చివాసన అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాతకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకి కడిగి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసి కలుపుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాతకి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ చూడండి ఇలా గ్రేవీ లాగా వస్తుందండి. మధ్యలో కలిపేస్తే మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. చూడండి మళ్ళీ ఈ విధంగా అవుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. 1 స్పూన్ కారం వేసుకున్నానండి. నేను స్పూన్ కారం వేసుకున్న తర్వాతకి నేను స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. స్పూన్ సగము తక్కువనే తింటాం కూడా తక్కువనే వేసుకుంటున్నాను. ఉప్పు తినేటోళ్ళు అయితే వాళ్ళ ఇష్టం అండి, మీ ఇష్టము. అందులో 1 స్పూను ధనియాల పొడి వేసుకొని కలిపేసుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా వాటర్ కొంచెం వేగినట్టు అనిపిస్తుంది. వేగిన తర్వాతకి ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ తోటి ముక్క మునిగేంత వరకు నేనైతే వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి. నాకు టీ గ్లాస్ తోటి 3 గ్లాసులు పట్టినాయండి. అందుకనేసి చెప్పేస్తున్నా కొలతలు కూడా. ఇలా వాటర్ పోసుకున్న తర్వాతకి నేను కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్ దాకా పెట్టేసుకొని పొయ్యి కట్టేసుకుంటున్నానండి. మీకు చూపించలేదు. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాతకి మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఇలా ఉంటుంది. చూడండి కాస్త ఇంకా వేడిగానే ఉంది. ఇంకా ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి చూసేసుకోవాలండి. నేనైతే గరం మసాలా కూడా ఏం వేయలేదంటే మేమైతే తినం కాబట్టి వేయలేదు. కాస్త వేసాను పోపులో అంతే. చూడండి ఇది బగారా రైస్, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. ఓకే బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.